విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి ఓటర్లను కొనుగోలు చేసి నెగ్గాలి అనుకున్న తెలుగుదేశం పార్టీ చివరి వరకు ఆ ప్రయత్నాలు కొనసాగించి ఫలించకపోవడంతో వెనక్కు తగ్గింది. వృద్ధనారి పతివ్రత అన్న సామెత చందంగా తమకు వక్ర రాజకీయాలకు అవకాశం లేకపోయేసరికి హుందా రాజకీయాలు మాత్రమే చేద్దాం అంటూ చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు కూడా. తెదేపా తప్పుకున్న తర్వాత బరిలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి షఫీ కూడా ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి వచ్చింది. అయితే బొత్స సత్యనారాయణ మండలిలో ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గీత దాటి ఏ నిర్ణయం తీసుకోవాలని చూసినా వారికి ఇబ్బందులు తప్పవని పలువురు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున గట్టిగా స్వరం వినిపించగల సీనియర్ నాయకుల్లో బొత్స సత్యనారాయణ ఒకరు. ప్రభుత్వం మీద నిశిత విమర్శలతో విరుచుకుపడగల నాయకుడు, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయగల నాయకుడు. అసలే మండలిలో తెలుగుదేశం ప్రభుత్వానికి మెజార్టీ లేని నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఏ మాత్రం దూకుడు వ్యవహరించినా వారికి ఎదురుదెబ్బ తగులుతుంది. ఇదొక కోణం కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా బొత్స సత్యనారాయణ మూలంగా లాభం చేకూరే అవకాశం ఉందని అంటున్నారు. ఓటర్లను మభ్యపెట్టి లోబర్చుకుని ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని అనుకున్నట్టే తెలుగుదేశం పార్టీ ఏకంగా మండలిలోనూ ఎమ్మెల్సీలను లోబర్చుకొని అక్కడ తామే పైచేయి సాధించాలి అని చూస్తుంది అని అందరికీ తెలుసు. ఇప్పటికే మండలిలోని కొందరు ఎమ్మెల్సీలు తెలుగుదేశం వైపు మొగ్గుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ వంటి బలమైన నాయకుడు మండలిలో గళం వినిపిస్తూ ఉండడమే కాదు, అక్కడి పార్టీ ఎమ్మెల్సీ అందరినీ కూడా ఫిరాయించకుండా కట్టుబాటులో ఉంచగలరు అనే అభిప్రాయం కూడా పార్టీలో ఉంది.